ತಿರುಮಲದಿಂದ ತಿರುಪತಿಗೆ ಬರುವ ಟಿಟಿಡಿ ನೌಕರರ ರಕ್ಷಣೆಯನ್ನು ಗಮನದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಇಂಥ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಜಾರಿಗೊಳಿಸಲಾಗಿದೆ. ತಿರುಮಲದಿಂದ ತಿರುಪತಿಗೆ ಆಗಮಿಸುವ ನೌಕರರ ಹಿತರಕ್ಷಣೆ ದೃಷ್ಟಿಯಿಂದ ಅಲ್ಲಿನ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂಥ BR ನಾಯ್ಡು ಅವರು ನೌಕರರಿಗೆ ಹೆಲ್ಮೆಟ್ ವಿತರಿಸಿದ್ದಾರೆ. ಹೆಲ್ಮೆಟ್ಗೆ ಮೊದಲ ಕಂತಾಗಿ ಹಣವನ್ನು ಕೂಡ ನೀಡಿದ್ದಾರೆ. 5,000 ರೂಪಾಯಿ. ಹೆಲ್ಮೆಟ್ಗಳ ಗುಣಮಟ್ಟ ಕಂಡು ಬಂದರೆ 5,000 ಕೂಡ ಒದಗಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ದೆಹಲಿಯ KCN ಹೆಲ್ಮೆಟ್ ತಯಾರಿಕಾ ಕಂಪನಿಯ ಮುಖ್ಯಸ್ಥ ನವೀನ್ ಅವರು ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ಹೆಲ್ಮೆಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರಾದ ಶ್ರೀಶಾಂತ್ ರಾಮ್, BGOಗಳಾದ ಶ್ರೀ ರಾಮ್ಕುಮಾರ್, ಶ್ರೀ ಸುರೇಂದ್ರ ಹಾಗೂ ಇತರ ಅಧಿಕಾರಿಗಳು ಭಾಗವಹಿಸಿದರು. ಓಕೆ ಸರ್ ಚೇರ್ಮನ್ ಸರ್. ఈరోజు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ 555 హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ నవీన్ అని KCN ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లాట్లో 555 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 15-20 డేస్లో ఇంకో 500 వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ సక్రమంగా బాగుండి అందరికీ నచ్చితే మళ్ళీ ఇంకొక 5,000 వరకు స్పాన్సర్షిప్ ఇస్తా అంటున్నారు. టోటల్గా మొత్తం 6,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎంప్లాయీస్ చాలామంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు. వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రఘురామ్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాలంటరీగా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.